హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందుకు ఒక స్టోరీ తీసుకొచ్చానండి. అది చెడు సామాసం, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అనగనగా ఒక అడవిలో ఒక నక్క మరియు కోతి ఉండేవి. ప్రతిరోజు నక్క ఏవేవో మాయమాటలు చెప్పి ఆ అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులను చంపి తింటూ ఉండేది. కొన్ని రోజులు అలాగే గడిచేవి. ఆ విషయాన్ని తెలుసుకున్న కోతి ప్రతిరోజు ఆ గుంట నక్క చేసే పనుల్ని చెట్టు మీద కూర్చొని చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉండేది. కొద్ది రోజులు ఇలాగే గడిచిపోతూ ఉండేది. ఒకరోజు ఆ అడవిలోని జంతువులంతా ఈ విషయాన్ని గమనించి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని చాలా జాగ్రత్తగా ఉండసాగాయి. ఇలా ఉండడంతో పాపం నక్కకి ఆహారం లేకుండా పోయింది. అందుకే ఇంకా నక్క ఆ పక్కనే ఉన్న చిన్న గ్రామం వైపు వెళ్ళింది. అక్కడ మేకలు, గొర్రెలు అన్నింటినీ చూసింది. ఆ తరువాత నక్కకి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ ఈ అడవిలో నాకు ఆహారం అనేది ఏది కరువయింది కదా, ఇంకా రోజు ఒక మేకను వచ్చి మచ్చిక చేసుకొని నా ఆహారంగా మార్చుకుంటాను అనుకొని అలా రోజు పథకం ప్రకారం ఆ గ్రామంలోనికి మేకలకు, గొర్రెలకు ఆహారంగా తినేసేది. అది గమనించిన ఆ గ్రామంలోని వాళ్ళు మందలలో మేకలు, గొర్రెలు ఎవరో ఎత్తుకెళ్తున్నారు, అది ఏంటో చూడాలి అని రాత్రి కాపలా ఉండాలి అనుకున్నారు. ఆ విషయం తెలియక పాపం కోతి నక్కతో, నువ్వు చాలా తెలివైన దానివి, నీకు సాటి ఎవరూ లేరు, నువ్వు ఎలా మేకలను మచ్చిక చేసుకుంటావో నేను కూడా చూస్తాను, నన్ను నీతో కొంచెం తీసుకెళ్ళు అంటుంది. సరే, రాత్రికి వెళ్దాం అని చెప్పింది. అలాగే రాత్రి సమయం అయ్యింది. చెప్పినట్టు ఇద్దరూ బయలుదేరి మేకల మందలోకి వెళ్ళారు. అది చూసిన గ్రామవాసులు నక్కను, కోతిని రెండింటినీ పట్టుకొని కర్రలతో కట్టేసి కొడతారు. అప్పుడు కోతి, అరే, మీ మేకలను తినింది నేను కాదు కదా, నక్క కదా, మరి నన్ను ఎందుకు కొడుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ గ్రామవాసు, ఆ నక్కకి తోడుగా వచ్చావు కదా, అందుకే నిన్ను విడిచిపెట్టము అని చెబుతారు. పాపం కోతి ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుండి బయటపడిపోయింది. దీన్ని బట్టి ఎప్పుడూ చెడ్డవారితో స్నేహం చేయడం అంత మంచిది కాదు. మనం ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ చెడ్డవారి స్నేహం మనల్ని చెడ్డవారిలాగే మారుస్తుంది. అందుకే పెద్దలు చెప్తారండి, మంచిని రూపాయి ఇచ్చైనా కొనుక్కోవాలి, చెడుని 10 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదండోయ్. అందుకే మంచివారితో ఎప్పుడు స్నేహం చేయాలి. చెడ్డవారు అని తెలిసినప్పుడు మంచిగానే వాళ్ళని దూరం పెట్టాలి. అందుకేనండి, మంచి మిత్రుడు మంచి పుస్తకం లాంటోడు, ఎంతటి జ్ఞానాన్నైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.